హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీ జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదములు, క్షేమము, సమృద్ధి, అలాగే దేవునిలో నిలిచి ఫలింపగలిగేటువంటి నిలకడను, స్థిరత్వాన్ని తీసుకొని వచ్చులాగన దేవుని యందును ఆయన వాగ్దానముల యందును మరింత విశ్వాసంలో బలపరచులాగన దేవుడు ఆశీర్వదించును గాక. ఈరోజు జీవాహారము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. యబ్బేజు తల్లి అతనికి యబ్బేజు అని పేరు ఎందుకు పెట్టిందంటే, ఆమె చాలా వేదన పడి ఆ యొక్క కుమారుని కనిందట. అందుకు ఆయనకు యబ్బేజు అని పేరు పెట్టింది. అయితే యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉన్నాడు. దేవుడికి ఈ విధంగా ధైర్యముగా మొరపెడుతున్నారు. ఈ ప్రార్థన మనము ప్రతిరోజు మన గృహంలో ప్రతి ఒక్కరము చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప ప్రార్థన. ఈ సంవత్సరం అంతా దేవుడు ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి విషయము దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చును కాక. ఈ వాగ్దానములు దేవునిలో మనందరము స్వతంత్రించుకుందాము గాక. ఆమేన్. ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెడుతున్నాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి అని, నీ చెయ్యి నాకు తోడుగా ఉండవని. దేవుని చెయ్యి ప్రతి విషయంలో మనకు తోడుగా ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదం, మన సరిహద్దులు విశాలపరచబడతాయి అన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆయన ఒక తండ్రిని బిడ్డ ఎంత అధికారముతో, హక్కుతో అడుగుతుందో ఆ విధంగా ప్రార్థన తండ్రితో చేస్తున్నాడు ఆయన. దినవృత్తాంతములు 4:10 మనకు ఎలా ప్రార్థన చేయాలో బోధిస్తుంది. యబ్బేజు ప్రార్థన ప్రతిదినము చేసుకున్నట్లయితే ప్రతిదినము దేవునిలో మనము బలము పొందుకుంటాము. పరలోకము తండ్రి మనకు ప్రార్థన చేయించినప్పుడు పరలోక ప్రార్థనలో ఈ విధంగానే మనకు నేర్పించి ఉన్నారు. రెండవదిగా, ఈ ప్రార్థనలో మనము ధైర్యముగా అలాగే వినయముగా ప్రార్థించడం మనకు నేర్పిస్తుంది. మనలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ, ఎటువంటి సరిపోల్చలేనటువంటి అసమానమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడి దగ్గరికి ధైర్యముగా రాగలగాలండి. ఆయన కృపాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళగలుగుటకు ఆయన రక్తము మనకు హక్కును కలగజేసినది. కనుకనే మనము అబ్బా తండ్రి అని ఆయనను హక్కుతో మొరపెట్టుతున్నాము. మన దేవుడు ప్రేమ గల దేవుడు. తండ్రి తన బిడ్డలకు అడిగిన దానికంటే ఏ విధంగా ఎక్కువగా మంచి ఇవులనియ ఉద్దేశం గలవాడో మన పరలోకపు తండ్రి అంతకంటే కూడా మంచి ఇవులను మనకి ఇవ్వగల సమర్థుడు ఆయన. అందుకే మనము ప్రభువు దగ్గరికి ధైర్యముగా వెళ్ళి వినయముతో మనకు కావలసినవన్నీ కూడా అడిగి పొందుకోగల ధైర్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. మూడవదిగా, మనకు అసాధ్యమైన కార్యములను, మనము చేరుకోలేని కార్యముల కొరకు మనము దేవుని దగ్గర ప్రార్థించాలని ఈ యొక్క ప్రార్థన మనకు నేర్పిస్తుంది. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ యబ్బేజు. మనం కూడా ప్రతిరోజు మనకు కంటికి కనిపించే కీడులు మాత్రమే కాక మన కంటికి కనపడని అనేకమైన ప్రమాదాలు మనకు పొంచి ఉన్నాయి. కనుక దేవుని ప్రతిరోజు అడగాలి, ప్రభువా, కీడు రాకుండా ఒకవేళ వచ్చిన దానిలో నుంచి నన్ను తప్పించు. నువ్వు తప్పించకపోయినా నేను స్థిరంగా శ్రమల్లో నిలబడగల శక్తిని నాకు దయచే తండ్రి అని ప్రతిదినము ఆయన కాపుదల కొరకు, ఆయన మన చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు కనుక, మన చుట్టూ కంచె వేసి ఉన్నాడు కనుక ధైర్యంగా దేవుణ్ణి మొరపెట్టాలి.
కీర్తనకారుడు 67వ కీర్తనలో మొరపెట్టినట్టుగా ప్రభు యొక్క ఆశీర్వాదాల కొరకు మనము ప్రార్థించాలి. నెహెమ్యా ప్రార్థించినట్లుగా, ప్రభువా నీ హస్తము మా మీద ఉండును కాక, మమ్మల్ని నడిపించండి, మాకు మార్గనిర్దేశకం చేయండి తండ్రి, మమ్మల్ని రక్షించండి, మాకు హాని కలగకుండా కాపాడండి. ఈ లోకంలో అనేకమైన ప్రలోభాలు కలుగుతుండగా వాటికి లొంగిపోకుండా, అనేకమైన శారీరక క్రియలు మమ్మల్ని లాగుతుండగా ఆ పాపంలో మమ్మల్ని పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. రోజంతా ప్రార్థనలో ఉన్నట్లుగా నన్ను బలపరచడని నెహెమ్యాలాగా ప్రార్థించాలి. అతని తల్లి అయితే అతన్ని వేదన పడి కనింది, కానీ తన తల్లి జీవితాంతం ఎబ్బేజు ఒక ఆశీర్వాదకరంగా, తన తల్లికి ఆనందము కలిగించేవాడిగా, చిరునవ్వు ఆమె ముఖం మీద ఉండులాగిన, అనేకులకు ఆశీర్వాదకరంగా, అందరికంటే ఘనుడుగా జీవించగలిగాడు. దేవుడు ఈ యొక్క వాక్యము మన జీవితాల్లో ఫలింపజేయనట్లుగా అనుదినము దీన్ని పట్టుకొని వాగ్దానములెత్తి ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి ప్రభువ, పరలోకము చేరు వరకు ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శారీరక ప్రలోభాలు మమ్మల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నించిన ప్రభువ, నీ యొక్క వాక్యమును ఖడ్గముతో, విశ్వాసమును డాలుతో ప్రభువ, మీరు మా మీద ప్రోక్షించిన రక్తములోని విజయముతో పోరాడుటకు సహాయం చేయండి. మమ్మల్ని నీలో నిలవబెట్టుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ మా జీవితంలో నెరవేర్చబడినట్లు నీకు నమ్మకమైనదిగా కడవరకు మా యొక్క రక్షణను కాపాడుకుంటూ మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నా పరుగును కడముట్టించుతున్న మంచి సాక్ష్యముతో నీ సన్నిధిని నిలవబడి తండ్రి, నీ ముఖము చూసి నేను సంతోషంతో మైమరిచిపోయినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకోని ప్రభువ, మీరు చెప్పిన ఆ క్షణము వరకు తండ్రి ఓపికతో, సహనముతో, నిరీక్షణతో కనిపెట్టుట మా బిడ్డలందరికీ నేర్పించండి, మాకు నేర్పించండి తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి పొందుకొని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day. Once again, happy and prosperous New Year all.